గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నేను మీకు ఈ వీడియోలో కంచిలోని శ్రీ ఏకాంబరనాథ్ టెంపుల్, అలానే శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్తో పాటు తిరుత్తణిలోని శ్రీ మురుగన్ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్గా కంచి కామాక్షి టెంపుల్ని కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మనకి లోపలికి కెమెరా అయితే అలో అయితే ఉండదు. మనం ఈ ఏకాంబరనాథ్ టెంపుల్ గురించి చిన్న స్థల పురాణం అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి లోపల ఒక మామిడి చెట్టు అయితే ఉంటుంది. నేను మీకు ముందు అయితే చూపిస్తాను. అండ్ ఆ మామిడి చెట్టు కింద మనకి కామాక్షి అమ్మవారు అయితే తపస్సు అయితే చేస్తారు. అండ్ ఆ తర్వాత మనకి కామాక్షి అమ్మవారికి శివుడికి పెళ్ళి అయితే అవుతుంది. ఈ ఏకాంబరానికి ఏకాంబరం అని పేరు ఎలా వచ్చిందంటే, ఏక అంటే ఒకటి, ఆమరం అంటే మామిడి చెట్టు. ఆ విధంగా ఈ గుడిలో ఒక మామిడి చెట్టు ఉంది కాబట్టి దీనికి ఏకాంబరం అనే పేరు వచ్చింది. అండ్ శివుడికి ఏకాంబరం నాథుడు అని పేరైతే వచ్చింది అనమాట. అండ్ ఈ చెట్టు మనకి సుమారుగా 3500 సంవత్సరాల క్రితంది. అండ్ ఈ చెట్టుకి మనకి 4 కొమ్మలకు ఉన్నాయన్నమాట. 4 కొమ్మలకి డిఫరెంట్ టేస్ట్ అండ్ షేప్తో మామిడికాయ అయితే కాస్తాయి అనమాట. అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. మేము వచ్చినప్పుడు ఈ టెంపుల్ కొన్ని రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మనకి గుడి లోపల అన్నమాట, చూసుకోవచ్చు. మనకి గర్భగుడి లోపలికి కెమెరా అయితే అలో లేదు. యాక్చువల్గా మరి గుడి లోపలికి కెమెరా తీసుకెళ్ళాలంటే 20 రూపీస్ అని బయట బోర్డు అయితే ఉంది, మరి అక్కడ ఎవరైతే లేదు. అండ్ ఇక్కడ మనం సైడ్కి చూసుకుంటే మనకి కొన్ని దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కారిడార్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి రామనాథ స్వామి టెంపుల్లో కారిడార్స్ ఉంటాయి చూడండి, కొంచెం ఆ విధంగానే ఉన్నాయి. అండ్ నాకు నేను చెప్పాను కదా, మామిడి చెట్టు కామాక్షి అమ్మవారు కూర్చొని తపస్సు చేశారని, అది ఇదే అనమాట. దీనికి కొన్ని మామిడికాయలు కూడా అయితే కాసాయి. అండ్ దీని దగ్గరికి అయితే ఎవరినైతే వెళ్ళనీయట్లేదు. అండ్ మనకి ఆ గుడి పక్కన ఈ విధంగా ఒక కోనేరు కూడా అయితే ఉంది. ఇది మనకి శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్. దీన్ని విష్ణు కంచి అని కూడా అయితే అంటారు. దీనికి కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మేము వచ్చినప్పుడు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ రొటేటింగ్ రాక్స్ అనమాట. ఇక్కడ మనకి 100 పిల్లర్ మండపంలో అయితే ఇదైతే ఉంటుంది. ఇవి ఎందుకు ఇట్లా తిరుగుతున్నాయి కొంచెం నేను రీసెర్చ్ చేస్తే, ఆ కాలంలో దీన్ని ఇలా అయితే కట్టారనమాట. ఎందుకంటే వీటిని ఇలా తిప్పడం వల్ల కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేస్తారు. ఇలా కొన్ని అయితే తిరుగుతున్నాయి, కొన్ని స్ట్రక్ అయిపోయాయి, కొన్ని అయితే ఇరుక్కొని అయితే పోయాయి అనమాట. అండ్ ఈ టెంపుల్లో మనకి దేవుడి విగ్రహాన్ని ఫిగ్తో అయితే తయారు చేస్తారు. అదొక సీక్రెట్ ఛాంబర్లో నీటి లోపల అయితే భద్రపరుస్తారు అనమాట. అండ్ ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి ఆ స్వామి విగ్రహాన్ని తీసి 48 రోజుల పాటు మనకైతే ఉంచుతారనమాట. మనమైతే దర్శించుకోవచ్చు. ఇదే అనమాట ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. అండ్ మనం ఈ పిల్లర్స్ చూసుకుంటే వీటి మీద రామాయణ, మహాభారతం వాటి విగ్రహాలు అయితే చెక్కుంటారనమాట. అండ్ ఇట్లా ఈ టెంపుల్ వచ్చేసి మనకి విజయనగర సామ్రాజ్యం వాళ్ళైతే కట్టించారు. అండ్ ఆర్కిటెక్చర్ కూడా మనకి చాలా అయితే బాగుంది. ఇక్కడ మనకి ఒక చైర్ అయితే ఉంటుంది, దాన్ని మొత్తం ఒకటే రాయి మీద అయితే చెక్కారు. అండ్ ఇప్పుడు మనం తిరుత్తణి మురుగన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది మనకి కంచి నుంచి ఒక 41 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ గుడి వచ్చేసి మనకి కొండ మీద అయితే ఉంటుంది అనమాట. ఇదే మనకి రోడ్. నేను మీకు టెంపుల్ని అయితే చూపిస్తున్నాను చూడండి కార్లో నుంచి. ఈ టెంపుల్గా మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు, చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ టెంపుల్లో మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. అండ్ స్పెషల్ దర్శనం అయితే 100 రూపీస్. అండ్ గుడిలోకి వచ్చిన వెంటనే మనం పైన చూసుకోవచ్చు పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అంటే స్వామివారి ముఖం కానీ అమ్మవారి ముఖం కానీ చాలా క్లియర్గా అయితే వేశారు. అసలు అలా పెయింటింగ్స్ ఎలా వేస్తారో నాకు ఇప్పటిదాకా తెలీదు. అండ్ మనం ఈ విధంగా బయట చూసుకుంటే ఇక్కడ మనకి షాప్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్కి ఫ్రూట్స్ అమ్ముతున్నారు, రకరకాల ఫ్రూట్స్ అండ్ ప్రసాదం కౌంటర్స్. అండ్ అది మనకి మెయిన్ టెంపుల్ అనమాట, సుబ్రహ్మణ్య స్వామిది. ఇక్కడ మనకి చాలా షాప్స్ అయితే ఉన్నాయి, మీరు కావాలనుకుని చూడొచ్చు. అండ్ ఇది మనకి మెయిన్ టెంపుల్ అనమాట, చూడొచ్చు. అండ్ అది మనకి గోపురము, ఈ టెంపుల్ యొక్క మెయిన్ గోపురం అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్రీ దర్శనం ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచే మనకి స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. కాకపోతే రెండింటిని వేరే వేరే లైన్స్ నుంచి అయితే పంపిస్తారు, కానీ ఒకటే చోట ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే వాతావరణం ఇలా అయితే ఉంది, చాలా భయంకర గాలులు అయితే వచ్చినాయి. అండ్ పైన మేఘాలు కూడా చూడొచ్చు మీరు ఎట్లున్నాయో, చాలా పెద్దవానే పడేటట్టు ఉందే.
సో ఇంకా ఫాస్ట్గా దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. చాలామంది ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి, ఆ షాప్స్ని కూడా మూసేసుకున్నారు. అంత గాలి వచ్చి ఎందుకంటే కొండ ప్రాంతం కదా, గాలులు బాగా వస్తాయి, మీరు చూడొచ్చు. అండ్ మేము ఈ 3 ప్లేసెస్ని మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. అండ్ వెహికల్ వచ్చేసి మాకు 7,000 అయితే తీసుకున్నారనమాట. మీరు చూడొచ్చు అసలు వాతావరణం ఎలా ఉందో. సో వీడియో వచ్చేసి ఇంతే. సో వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.